చాలా మంది తిట్టుకున్నారు, నెగెటివ్ కమెంట్స్ అయ్యో అయ్యో కొంచెం బాధేసేది చూస్తే. బట్ నాకు సీనియర్స్ కానీ వాళ్ళు వీళ్ళు ఏం చెప్పారంటే, నేను ఎవరైనా తిట్టుకుంటున్నారా, అసలు వైభవ్ అంటే యాక్టర్ ఒకటే కాదు, డాన్సర్, డైరెక్షన్, ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా చేస్తున్నారు. ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇన్నిటిని? నాలో ఉండే డెడికేషన్, ఇంట్రెస్ట్, ఏమైనా ఇష్టమైంది చేసినప్పుడు లైక్ ఏది కష్టం అనిపించదు. సెట్ లో మొత్తం ఫన్ ఉంటారా? ఎక్సెప్ట్ 1%, ఇంకందరూ ఆ 1% వై టు టాక్ అబౌట్ నెగటివ్ ఎనర్జీస్, ఇంత పాజిటివ్ గా మాట్లాడుతున్నాను. అంటే నెగిటివ్ అంటే ఎందుకు ఎందుకు అంటే ఇష్టం నేను లేదు? వేరే అన్నెసెసరీ దాని గురించి నాకు ఇది అక్కడ కూడా ఏం డిస్టర్బెన్స్ లేదు, జస్ట్ నాట్ టాకింగ్ విత్ దట్ పర్సన్. అంటే ఏమైనా లవ్ ఇలా ఏమైనా ఉందా? అంటే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు పెళ్లి అంటే ఇప్పుడే కొంచెం పాజిటివ్ గా స్మైల్ చేస్తున్నా. అస్సలు పెళ్లి గురించి నాకు వెరీ బ్యాడ్ ఒపీనియన్ ఉంది. ఎందుకు? అక్రమ సంబంధాలు, వీళ్ళు చంపేస్తారు, వాళ్ళు చంపేస్తారు. సింగిల్ గా ఉంటే లైక్ చంపడం చావడం కంటే సింగిల్ గా ఉండడం బెటర్ అనిపిస్తుంది. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు క్యూట్ యాక్ట్రెస్ ఉన్నారు. సో ఇప్పుడు పర్టికులర్లీ మనకు రంగుల రాట్నం సీరియల్ ఫేమ్ యాక్ట్రెస్ వైభవి గారు. సో తను ఇప్పుడు మళ్ళీ ఇలా అనే ఒక సాంగ్తో మన ముందుకు వస్తున్నారు. సో ఈ సాంగ్ గురించి అండ్ తన ఎంటైర్ జర్నీ గురించి సో తన మాటలో తెలుసుకుందాం, మాట్లాడదాం, చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్. హాయ్. ఉషానా వైభవేనా? ఉషా వైభవి, వైభవి ఈశ్వర్. అసలు ఏంటి ఇన్ని నేమ్స్? ఏంటి ఒక్క వ్యక్తికి ఇన్ని నేమ్సా? నాకు ఉషా అనే చిన్నప్పటి నుంచి పిలుస్తున్నారు. నా రాశి నక్షత్రం ప్రకారం వి నుంచి పిలవాలి. ఆ టైంలో వాళ్ళకి ఏది పేర్లు దొరకలేదంట, సో ఉషా అని పెట్టేశారు. సో లేటర్ ఆన్ ఆస్ట్రాలజర్స్ అందరూ వి నుంచి పేరు పెట్టండి అని చెప్పారు, చాలా మంది చెప్పారు. దెన్ ఒక 8 years 9 years అయిపోయింది వైభవి అని మార్చి. బట్ మరి వైభవి ఈశ్వర్ ఏంటి మళ్ళా? మా డాడీ ఈశ్వర్ వచ్చారు కదా, వైభవి ఈశ్వర్ అని పెట్టుకున్నా. ఓకే, మీకు ఏది ఇష్టం బాగా? అంటే వైభవి ఈశ్వర్ గా పిలిపించుకోవడం ఇష్టమా, వైభవి గానా, ఆర్డర్ సుషా గానా? వైభవి, వైభవి ఈశ్వర్. వైభవి ఈశ్వర్ అంటే ఒక పెద్ద పేరు కావాలి. ఆబ్వియస్లీ మా డాడీ పేరు ఉంటాయి. అండ్ ఐ లవ్ శివ, గాడ్ శివ, లార్డ్ శివ ఇష్టం. సో అక్కడ దేవుడు ఉంటారు, మా డాడీనే ఉంటారు, ఒక పాజిటివిటీ. వైభవి ఈశ్వర్ ఇస్ గుడ్. అండ్ ఉషా ఇష్టం లేదని కాదు, వీ నుంచి పిలవాలి. కలిసి రాలేదు కదా? కలిసి రాలే అనేసి కాదు, ఏం పాజిటివ్ గానే ఉండింది, బట్ వీ నుంచి పిలవాలి. ఓకే, ఇప్పుడైతే వైభవి ఈశ్వర్ గా మీకు బాగా ఇష్టం, ఎందుకంటే మీ పేరు నాన్న పేరు అండ్ మీకు ఇష్టమైన గాడ్ పేరు వచ్చేస్తుంది కాబట్టి. సో ఎలా ఉంది లైఫ్? సూపర్ సూపర్. సో ఆల్మోస్ట్ 8 సీరియల్స్ చేశారు, మంచి మంచి కవర్ సాంగ్స్ చేశారు, డాన్స్ చేశారు. అసలు వైభవి అంటే యాక్టర్ ఒకటే కాదు, డాన్సర్, డైరెక్షన్, ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా చేస్తున్నారు. అండ్ మల్టీ టాలెంట్. ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇన్నిటిని? ఎలా అంటే నాలో ఉండే డెడికేషన్, ఇంట్రెస్ట్, ఏమైనా ఇష్టమైంది చేసినప్పుడు లైక్ ఏది కష్టం అనిపించదు. సో బట్ ఒక అమ్మాయి ఇన్ని చేయగలుగుతుందా అని చెప్పుకోవాలంటే కొంచెం మనకి గర్వంగానే ఉంటుంది. బట్ అమ్మాయి చేయగలలేదు రేండి అనే ఒక ఫీల్ మొత్తం సొసైటీలో ఉంటుంది అనమాట. ఉంది కాబట్టే అది చేంజ్ అవ్వాలి వాళ్ళ ఒపీనియన్ అనే నేను చేస్తున్నా. ఎందుకు చేయలేము, చేయగలము. మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి వీటన్నిటి? వెరీ హ్యాపీ. ఇనిషియల్ డేస్ లో ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు కొంచెం ఫియర్ ఉంటుంది. అంటే ఒక 10 years బ్యాక్ నేను ఎప్పుడు వచ్చానో అప్పుడు వాళ్ళకి కొంచెం ఫియర్ ఉండింది, ఏంటో ఎలా అని. బట్ నేను వచ్చిన తర్వాత ఇంకా మమ్మీనే సపోర్టివ్, మమ్మీనే నాతో షూటింగ్కి వచ్చేది. ఆల్మోస్ట్ 3 years బ్యాక్ వరకు మమ్మీ వచ్చేది నాతో. ఇప్పుడు కొంచెం మెచ్యూరిటీ వచ్చింది, ఎక్స్పీరియన్స్ అన్నీ తెలుసు, ఐ కెన్ హ్యాండిల్, కొంచెం ఫైర్ లా ఉంటా అని మమ్మీ లైక్ షీ స్టాప్డ్ కమింగ్. బట్ చాలా సపోర్టివ్ గా ఉన్నారు ఫ్యామిలీ, మమ్మీ, డాడీ, అన్నయ్య, అమ్మమ్మ అంతా. సిబ్లింగ్స్ మీరు? అన్న. ఓకే, సో ఎలా స్టార్ట్ అయింది ఈ జర్నీ? యాక్టింగ్ ఎలా ఎలా వచ్చారు ఇందులో? ఫస్ట్ యాక్టింగ్ కదా? ఫస్ట్ యాక్టింగే అంటే యూజువల్లీ అందరికి చైల్డ్హుడ్ నుంచి యాక్టర్ అవ్వాలి, యాక్ట్రెస్ అవ్వాలని ఉంటుంది, యూనో, ఇండస్ట్రీకి వస్తున్నప్పుడు. నాకు నిజంగా యాక్టింగ్ చేయాలి అని ఎప్పుడూ అనిపించలేదు చిన్నప్పటి నుంచి. అంటే స్కూల్లో అంతా నేను ఈ కల్చరల్ యాక్టివిటీస్లో ఉండేదాన్ని. అంటే డాన్సింగ్ కానీ, డ్రామాస్ అవి ఇవి అందులో ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం రైట్ ఫ్రమ్ ది చైల్డ్హుడ్.
నేను మంచి డాన్సర్ అవ్వాలనుకున్నా, ప్రొఫెషనల్ గా ఏదైనా ఒక ఫామ్ నేర్చుకొని మంచి డాన్సర్ అవ్వాలనుకున్నా. అన్ఫార్చునేట్లీ యాక్టింగ్ దీనికి వచ్చాను కాబట్టి ఏది కంప్లీట్ గా నేర్చుకోలే. ఐ నో టు డాన్స్, ఏదైనా చెప్తే లేకుంటే నా ఇష్టం వల్ల ఐ క్యాన్ డాన్స్ ఎనీథింగ్, అంటే ఎనీ ఫామ్ చేయొచ్చు. బట్ కంప్లీట్ ప్రొఫెషనల్ డాన్సర్ ఇందులో అని కాలే, అన్ని టచ్ ఉంది. ఓకే, ఇష్టం లేకుండా ఎలా వచ్చింది అంటే ఛాన్స్ ఎలా వచ్చింది యాక్టింగ్? ఇష్టం లేదు అని కాదు, మైండ్ లో అది లేనే లేదు కదా. యాక్టర్ అవ్వాలనేది, డాక్టర్ అవ్వాలనుకున్నా, అంటే ఫస్ట్ ప్యూ సెకండ్ ప్యూ, ఇక్కడ ఏమంటారు ఇంటర్న్ అంటారు కదా మీరు, ఆఫ్టర్ 10th అప్పుడు కూడా PCMB సైన్స్ తీసుకున్నా. అన్ఫార్చునేట్లీ సెకండ్ ఇయర్ ఇంటర్న్ టైంలో నాకు యాక్సిడెంట్ అయింది 2-wheeler లో. అప్పుడు ఆల్మోస్ట్ 2 to 3 months బెడ్ రెస్ట్ తీసుకున్నాను నేను. ఎడ్యుకేషన్ పాస్ అయ్యా కానీ డిస్టింక్షన్ తీసుకోలే. అలా డాక్టర్ అవ్వకుండా నెక్స్ట్ నేను బెంగళూరుకి వచ్చా, BBA+MBA కోర్స్ తీసుకున్నా, డబుల్ డిగ్రీ కోర్స్. సో మేబీ యాక్టర్ అవ్వాలనే డాక్టర్ అవ్వలేదు, యాక్సిడెంట్ అయింది. నేను వచ్చి BBA+MBAకి జాయిన్ అయ్యాను. అది ఎక్కడ తెలుసా, బెంగళూరు ప్యాలెస్ ఐడియా ఉందా మీకు? అక్కడే మా కాలేజ్ ఉండేది, దాని బిహైండ్ జెమ్స్ బి స్కూల్ అని. సో బెంగళూరు ప్యాలెస్ లో పుట్టగౌరి మధువే అని ఒక సీరియల్ షూటింగ్ జరిగేది. జనరల్ గా ఇలాగ అక్కడ హాస్టల్లో ఉండేదాన్ని నేను. ఒక రోజు ఇలాగే స్టైల్ గా వాక్ చేసుకుని వెళ్తున్నా కాలేజ్ నుంచి బయటికి. అప్పుడు ఒక కార్ వచ్చి నా ముందు ఆగింది. కొంచెం షాక్, ఐ వాజ్ లైక్ 17 or 18 years అప్పుడు. వచ్చి ఆగి ఒకరు దిగారు, స్టైల్ గా వచ్చి వాళ్ళ పేరు ఇంట్రడ్యూస్ చేసుకున్నారు. నా పేరు రామ్జీ, నేను ఇలా డైరెక్టర్, మీరు బాగున్నారు కదా, యాక్టింగ్ చేయొచ్చు కదా అన్నారు. నాకు యాక్టింగ్ ఎప్పుడు చేయలే, నాకు దాని గురించి ఐడియా లేదు. అప్పుడు నేను టీత్ కి ఇది బ్రేసెస్ వేయించుకున్నా. సార్ నాకు యాక్టింగ్ నేను ఎప్పుడు చేయలే, ఐడియా లేదు, నేను బ్రేసెస్ వేసుకున్నా, ప్రస్తుతానికి తీయడానికి అవ్వదు అని చెప్పా. కానీ వాళ్ళ టీం మెంబర్స్ ఇద్దరిని పిలిచి ఇంట్రడ్యూస్ చేసి జస్ట్ జనరల్ గా వెళ్ళారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఏది ప్రాజెక్ట్ చేయలే, బట్ స్టిల్ అది అంటారు కదా మైండ్ లోపల వాళ్ళు వేశారు అన్నది. అలాగే ఒక 2-3 ప్లేస్ నుంచి కాల్స్ వచ్చింది. ఓకే, వాళ్ళు అడిగారు కానీ వాళ్ళతో ఏం ప్రాజెక్ట్ చేయలేదు. ఓకే, బట్ యాక్టింగ్ మీరు బాగున్నారు కదా అన్న మాట మాత్రం అలాగే మరి కొందరు ఫ్రెండ్స్ కానీ ఇలాగే. అండ్ అప్పుడు పాకెట్ మనీ, BBA చదువుతున్నాను కదా, ఎలాగో హాస్టల్లో ఉన్నా. సో ఫ్యామిలీ మెంబర్స్ కి ఎక్కువ మేము టార్చర్ పెట్టలేము, అది కావాలి ఇది కావాలని పాకెట్ మనీ కోసం ఐ యూస్ టు డూ ఈవెంట్స్. తెలుసు కదా, ఈవెంట్ మేనేజ్మెంట్, ఈవెంట్స్ హోస్ట్ గా అలా చేసేదాన్ని. యాంకరింగ్ ఇప్పుడు అక్కడ బెంగళూరులో BIEC అని ఉంది, బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ అని. అక్కడ పర్టికులర్ కంపెనీస్ గురించి మాట్లాడడం, అలా పర్ డే 1,000-1,500 అలా వచ్చేది అప్పుడు, జస్ట్ ఫర్ పాకెట్ మనీ. అలా చేసేదాన్ని. సో ఇలాగే ఎవరో కోఆర్డినేటర్ ఎవరో కాల్ చేసి ఇలా మూవీ ఉంది, గణేష్ ది మూవీ జూమ్ అని, అందులో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది, చేస్తారా అన్నారు. ఓకే, నాకు యాక్టింగ్కి వెళ్తున్నా అని వెళ్ళలే, పాకెట్ మనీ వస్తుంది కదా. ఓకే, ఒక 3.5K ఎంతో ఇస్తానని చెప్పారు. అప్పుడు ఓకే అనేసి నేను వెళ్ళి ఒక ఫ్యూ డేస్ చేసి వచ్చా. అది అయిన తర్వాత లైక్ ఐ గాట్ ఇంట్రెస్ట్ లేటర్ ఆన్. అక్కడ వాళ్ళు బాగా చేసావు, లైక్ నైస్, బాగున్నావు అని కొందరు పెద్ద ఆర్టిస్టులు అందరూ కాంప్లిమెంట్స్, ఇంట్రెస్ట్ సీరియల్స్ కి కాల్ వచ్చింది. దెన్ ఆఫ్టర్ దాట్ నేను కన్నడలో ఒక 3 movies కి హీరోయిన్ గా సైన్ చేశా, సీరియల్ వచ్చే ముందు. అప్పుడే 2015 ఆ టైంలో టేక్ ఆఫ్ అవ్వలే ప్రాజెక్ట్స్, ఇది అంటే రైట్ ప్రాజెక్ట్ కాదు అనిపించింది మేబీ. దెన్ లేటర్ ఆన్ సీరియల్ స్టార్ట్ అయింది కన్నడలో. దుర్గా చేశాను, స్టార్ సువర్ణ, దట్ వాస్ మై ఫస్ట్ సీరియల్. అది చేస్తూ స్టార్ కదా వాళ్ళు అక్కడ చూసి అడిగారు. సో స్టార్ మాలో లక్ష్మీ కళ్యాణం వాజ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ తెలుగులో. ఓకే, ఆ గ్యాప్ లో నేను కన్నడలో ఒక 3 to 4 movies లో సపోర్టింగ్ చేసా. సుదీప్ సినిమాలో చేసా, కాశ్మీర్కి వెళ్ళి వచ్చా, అప్పుడు అమలా పాల్ ఫ్రెండ్ గా చేసా అందులో, అండ్ గణేష్ ఫ్రెండ్ గా చేసా. అవన్నీ ఏంటి, అప్పుడు నేను ఇంకా అంత దీనిగా జస్ట్ ఓకే ఫైన్ పాకెట్ మనీ అన్నప్పుడు అవి చేసింది. సీరియల్ ప్యాషన్ తో కాదు, అప్పుడు ప్యాషన్ ఇంకా స్టార్ట్ అవ్వలే. దెన్ లేటర్ ఆన్ సీరియల్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా మెయిన్ లీడ్స్ చేసుకుని వచ్చా. మళ్ళీ మూవీస్ లో ఏది సపోర్టింగ్ చేయలే. ఇక్కడ సీరియల్ స్టార్ట్ అయిన తర్వాత, తెలుగులో సీరియల్స్ చేసిన తర్వాత యాక్టింగ్ ఏం చేయలేదు, ఐ మీన్ మూవీస్ లో సపోర్టింగ్ లీడ్స్ అట్లా ఏం చేయలేదు? లేదు. ఓన్లీ నా ఫ్రెండ్ ఒక మూవీలో గెస్ట్ గా చేసా, ఒక సాంగ్ వస్తుంది అందులో, అంతే, ఇంకా వేరే ఏది చేయలేదు. మరి కవర్ సాంగ్స్ ఈ గ్యాప్ లో
ఆల్మోస్ట్ 10 చేసినట్టున్నారు కదా ఈ gap లో. చేసా అది ఇప్పుడే ఒక 2-3 ఇయర్స్ స్పాన్ లోనే చేసింది, ఇప్పుడు 2 ఇయర్స్ ఆల్మోస్ట్. వా, అసలు నైస్ జర్నీ. అంటే ఎక్స్పెక్ట్ చేయకుండా, అనుకోకుండా, ఇంట్రెస్ట్ లేకుండా ఒకరెవరో చెప్పిన కాంప్లిమెంట్ తీసుకొని ఇప్పటికి స్టిల్ వాళ్ళు పరిచయం ఉన్నారా మీకు? ఫస్ట్ టైం అప్పుడు కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు, ఇప్పుడే మీ కాంటాక్ట్ లో ఏం లేదు. అప్పుడు ఒక ఫ్యూ ఇయర్స్ కాంటాక్ట్ లో ఉన్నారు. అప్పుడు అప్డేట్ చేసేదాన్ని, ఇలా చేశాను సార్, అలా చేశాను సార్ అనేసి. అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఈ ప్రాజెక్ట్స్ కానీ తెలుగులో చూసిన తర్వాత మళ్ళీ ఏమైనా కాల్ చేయడం, వాళ్ళు ఏమైనా ఆఫర్ చేయడం, మూవీస్ ఆర్ సీరియల్స్ ఏమైనా? సీరియల్స్ వాళ్ళ ప్రొడక్షన్ నుంచి వచ్చింది, అదొక్కటే కాదు, కన్నడలో చాలా వచ్చింది. మాకు డేట్స్ సెట్ అవ్వకుండా చేయలేదు అంతే. కన్నడలో విజయదశమి చేశాను నేను రీసెంట్ గా, ఒక 2-3 ఇయర్స్ బ్యాక్. అందులో పాజిటివ్ మెయిన్ హీరోయిన్ అందులో. సో మీకు బాగా నచ్చింది ఏంటి? తెలుగులో సీరియల్సా ఆర్ కన్నడ సీరియల్సా? అది చెప్పలేను, 2 కళ్ళు ఏ కళ్ళు అని అడిగితే ఇంకొక కళ్ళు కోపం వస్తుంది. కాదు, ఇలా అంటారు కదా, ఒకటి పుట్టినిల్లు, ఒకటి అందుకే కొంచెం వేరేలా చెప్పా, అది రెగ్యులర్ గా అందరూ చెప్తారు. సో కన్నడ మీ పుట్టినిల్లు అని చెప్పచ్చు, ఇది మెట్టినిల్లు అని చెప్పచ్చా? అనుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇప్పుడు చేస్తున్న సీరియల్స్ తెలుగులో ఆల్మోస్ట్ 8 చేశారు కదా. సో ఇందులో మీ ఫేవరెట్ సీరియల్ ఏంటి? మీకు బాగా ఫేమ్ వచ్చింది, బాగా నేమ్ వచ్చింది అనిపించిన సీరియల్ ఏమైనా ఉందా? ఫస్ట్ సీరియల్ అయితే లక్ష్మీ కళ్యాణం, అది మర్చిపోలేను. బికాజ్ అదే బ్రేక్ ఇచ్చింది కదా. అది కూడా స్టార్ మా అలా వచ్చేది, టాప్ లో ఉండింది, మంచి టీఆర్పీ ఉండింది. ఆ తర్వాత నేను కొంచెం బ్రేక్ తీసుకున్నా ఇండస్ట్రీ నుంచి, ఒక 2 ఇయర్స్. సో మళ్ళీ కంబ్యాక్ అయింది నంబర్ 1 కోడలు. నంబర్ 1 కోడలు ఒక ఏంటి, ఒక ఫైర్ లా మళ్ళీ ఎంట్రీ ఇచ్చిందంటే, అంటే ఈ 2 ఇయర్స్ గ్యాప్ కాస్త ఫుల్ఫిల్ చేశారా? ఎగ్జాక్ట్లీ, చాలా ఫేమ్ వచ్చింది నంబర్ 1 కోడలు. ఇట్ వాస్ నెగటివ్, నేనే అనుకోలే నెగటివ్ అంత బాగా నాకు సెట్ అవుతుంది. నెగటివ్ రోల్ ఫస్ట్ సీరియల్ నంబర్ 1 కోడలా? అవును. ఓకే. చాలా మంది తిట్టుకున్నారు, నెగటివ్ కమెంట్స్, అయ్యో కొంచెం బాధేసేది చూస్తే. బట్ నాకు సీనియర్స్ కానీ వాళ్ళు ఏం చెప్పారంటే, నేను ఎవరైనా తిట్టుకుంటున్నారంటే నీ క్యారెక్టర్ మంచిగా రీచ్ అయ్యింది అని. నెగటివ్ క్యారెక్టర్స్ ని వాళ్ళు తిడుతున్నారు అంటే వాళ్ళు మీ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయినట్టు. Exactly. అంటే అవి కూడా ఒక కాంప్లిమెంట్ లాగా తీసుకోవచ్చు కదా. అది ఏంటి నువ్వు పోయి చచ్చిపో అలాంటి కామెంట్స్ ఇప్పుడు పెడతారు ఈ రంగుల రాట్నంకి. అలా కాదు. ఆ సీరియల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు యూట్యూబ్ ఛానల్ ఉండింది నాది, ఇప్పుడు ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. అప్పుడు అందరూ కమెంట్స్ పెట్టాడు, అక్క మిస్ యూ అక్క, నువ్వు చాలా మంచిది అక్క, రా అక్క, అలా ఇలా. అప్పుడు ఐ గొట్టు నువ్వు లైక్ అంత లవ్ చేస్తారు నన్ను ఆడియన్స్ అని. మేబీ మీరు చూడడానికి చాలా కూల్ గా, కామ్ గా, ఇలా క్యూట్ గా కనిపిస్తున్నారు. మీరు స్కూల్లో కానీ, కాలేజ్ లో కానీ, మీ రిలేటివ్స్ లో కానీ, ఫ్యామిలీలో ఎవరైనా చెప్పారా నీకు ఇలాంటి నెగటివ్ రోల్స్ బాగా సెట్ అవుతాయని? ఇంట్లో అయితే నెగటివ్ గానే చూస్తారు కాబట్టి. ఎందుకంటే నేను డాటర్ సెకండ్, అంటే ఇప్పుడు ఫస్ట్ కొడుకు కొంచెం కామే అనిపిస్తారు ఇంట్లో, సెకండ్ పిల్లలు ఎప్పుడు కొంచెం రచ్చ చేస్తారు కదా. అంటే ఒక బ్రదర్ సిస్టర్ ఉంటే మాత్రం సిస్టర్ అల్లరి అంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇంట్లో రాక్షస్ లాగే ఉంటా. సో నెగటివ్ ఇంకేం నువ్వు అలాగే చేస్తున్నావు కదా, ఈజీ అవుతుంది అంటారు. మేబీ మై క్యారెక్టర్ ఇస్ నాట్ దట్, బట్ అరవడం, మొహం అలా చేసుకోవడం అవన్నీ కొంచెం మ్యాచ్ అవుతుంది. గొడవ పడినప్పుడు కళ్ళు పెద్దవి చేయడం, ఇలా బెదిరించడం. వాయిస్ ఇప్పుడు కూల్ గా మాట్లాడుతున్నా, ఇంట్లో ఏమైనా వచ్చినప్పుడు నా వాయిస్ ఒక పీక్ లో ఉంటుంది అలా. ఓకే. సో నాకు ఎవ్వరు నువ్వు నెగటివ్ గా సూట్ అవుతావు అట్లా ఇట్లా ఏం చెప్పలేదు. ఫస్ట్ సీరియల్ లక్ష్మీ కళ్యాణం తర్వాత గ్యాప్ తీసుకున్నారు కదా, అందులో కొంచెమే నెగటివ్ రోల్ ఉండే, మొత్తం బిగినింగ్. అవును, సెకండ్ మెయిన్ లీడ్ గా చేసినారు. అవును. ఓకే. సో ఈ 2 sisters 2 brothers ని పెళ్లి చేసుకుని అది అలా వస్తుంది కదా. చాలా సెంటిమెంటల్ ఉండింది, వెరీ పాజిటివ్ ఇట్ వాస్. ఎక్కడో ఒకరు బ్రెయిన్ వాష్ చేశారు అనుకోండి సెంటర్ లో, అక్కడ కొన్ని ఎపిసోడ్స్ నెగటివ్ అయింది. ఆ ఎపిసోడ్స్ నేను అన్ఫార్చునేట్లీ సెండ్ చేసా ఆ ప్రాజెక్ట్ కి. ఓకే నైస్, షీ లుక్స్ గుడ్ ఫర్ దిస్ రోల్, నెగటివ్ సూట్ అవుతుంది అని టక్ అని పిలిపించారు, ఇంకా చేసేసారు. ఆ కొన్ని ఎపిసోడ్స్ ఇప్పుడు స్టిల్ నెగటివ్ చేయడానికి రీజన్ అనొచ్చు. అంటే ఇప్పుడు ఆడిషన్స్ ఇస్తారు కదా అందరూ, ఆడిషన్స్ కానీ లుక్ టెస్ట్లు కానీ. వెరీ ఫస్ట్ ప్రాజెక్ట్ కి కూడా లక్ష్మీ కళ్యాణం చేస్తున్నప్పుడు అప్పుడే నేను కాశ్మీర్ కి వెళ్ళి వచ్చా, సుదీప్ ది మూవీ చేసి వచ్చా అని చెప్పాను కదా. ఇలా సడన్ గా చెప్పారు. ఆ రోజు ఆఫ్టర్నూన్ ఫ్లైట్ కి వచ్చి ఒక జస్ట్ 1 hour స్టార్ మా ఛానల్లోనే నేను లుక్ టెస్ట్ ఇచ్చి జస్ట్ వెళ్ళిపోయాను రిటర్న్ ఫ్లైట్ కి. ఒక ఫ్యూ డేస్ లో నేను ఓకే అయిపోయాను. ఇంకొక లీడ్ ది ఇంకా ఓకే అయ్యలేదు, ఇంకా వెతుకుతున్నారు. ఇంకొక తనది ఓకే అయిన తర్వాత ఇంకా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. అదొక్క లుక్ టెస్ట్ ఇచ్చింది, అది కూడా లైక్ ఏంటి అందరూ వస్తారు కదా గుంపులో ఆడిషన్, అలా నాకు తెలుగులో ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. అలా ఎప్పుడు బల్క్ గా వెళ్ళాలి, అది ఆ రోజు వచ్చి సింగిల్ గా ఇచ్చి వెళ్ళా. అదైన తర్వాత ఇంకన్ని ప్రాజెక్ట్స్ జస్ట్ కాల్ వస్తుంది, ఇంక రేపటి నుంచి షూట్
అంతే, ఏ దానికి లుక్ టెస్ట్ ఇవ్వలేదు. లైక్ ఇప్పుడు నేను తెలుసు కదా ఇండస్ట్రీలో, ఛానల్స్ వాళ్ళకి తెలిసి ఉంటుంది అండ్ నా ప్రాజెక్ట్స్ చూసి ఉంటారు. ఓకే, సో మీకు ఫేమ్ వచ్చిన తర్వాత మీ లైఫ్ లో చేంజ్ అయిన ఫస్ట్ థింగ్ ఏంటి? చేంజ్ అయిందంటే కొంచెం డబ్బులు వచ్చింది. అది కాకుండా ఇంకా నాకు స్టైల్ అది ఇది అంటే లైక్ ఫస్ట్ నుంచి నేను పర్టికులర్ దాంట్లో ఓకే నేను ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి. ఇండస్ట్రీకి వచ్చే ముందు మేబీ అది నాకు ఇంకా మంచిగా ఇది సూట్ అయింది అనుకుంటా. ఇండస్ట్రీ బిఫోర్ కమింగ్ ఆల్సో ఐ వాజ్ లైక్ దట్. హైజీన్ గా స్టైలిష్ గా ఉండాలి, రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి, అదన్నీ ఉండింది నాకు. అంటే డబ్బులు వచ్చాయి, బాగా వచ్చాయి, అదే బాగా అని వద్దు, కొంచెం సరే కొంచెం ఎలా ఎవరు నమ్ముతారు చెప్పండి? 8 సీరియల్స్ చేశారు, కన్నడలో చేశారు, మూవీస్ చేశారు, కవర్ సాంగ్స్ చేస్తున్నారు, డైరెక్టర్ వచ్చింది. ఎక్కడుంది ఉండాలి కదా, దాన్ని ఏదైనా ఇన్వెస్ట్ చేస్తాము, లేకుంటే మాకు ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉంటుంది, దానికి పోతుంది. దీనికి వచ్చింది లేదండి, అలాగే అలా అని ఇలా పెట్టలే ఎక్కడ డబ్బులు ఖర్చు అవుతుంది. ఎగ్జాక్ట్లీ, అలా వచ్చి ఆగాలి, అలాంటిది ఏదైనా రావాలి. నిజానికి అంటారు కదా, ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఫేమ్ వచ్చింది, బాగా తెలిసిన నోన్ ఫేస్, ఈమె దగ్గర డబ్బులు ఉండవా, మంచి రెమ్యునరేషన్ రాదా అనుకుంటూ ఉంటారు. బట్ మనం ఆ మెయింటెనెన్స్ కే పోతుంది కదా, మెయింటైన్ చేయాలి. మెయింటెనెన్స్ ఇన్ ద సెన్స్, నేను పోయి దానికి అని చాలా స్పెండ్ చేసి అది చేపించుకోవడం అవన్నీ ఏమీ లే. నేను జస్ట్ ఫేస్ కి అయితే ఐబ్రోస్ చేపించుకుంటా, ఈ ఫేషియల్ అయితే నా స్కిన్ సెన్సిటివ్, పింపుల్స్ అవన్నీ ఏమి ఇదిలే. ఇంక హెయిర్ కట్ ఎప్పుడైనా ఒక్కొక్కసారి చేపిస్తా, హెయిర్ కలర్ చేపిస్తా, లేదనిలే. ఇంకా ఎక్కువ దానికి అని నేను ఏం స్పెండ్ చేయను. అవుట్ఫిట్స్ కి అయితే చాలా పెడతా, ఎందుకంటే ఈవెన్ #1 కోడలులో ఇప్పటి వరకు రిపీట్ కాస్ట్యూమ్ నేను ఎక్కడా వేయలే. ఈవెన్ ఇప్పుడు ఈ సీరియల్లో రంగుల రాట్నంలో అంతే. అది ఒకటి నా రెమ్యునరేషన్ ఎక్కువ అడగాలన్నా కూడా ఇదే ఉండాలి. అంటే మనం చక్కగా ఉంటే చూడడానికి కొంచెం కాస్ట్లీగా, ఎక్స్పెన్సివ్ గా మనం వేసుకునే థింగ్స్ కానీ కనిపిస్తేనే మనకి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు. అండ్ వస్తుంది, రెమ్యునరేషన్ లేదని చెప్పలేదు, దానికి తగినట్టు మాకు ఖర్చులు ఉంటాయి. కాస్ట్యూమ్స్ ఒక్కొక్క ప్రొడక్షన్ లో వాళ్ళే కాస్ట్యూమ్స్ ఇస్తారు, ఒక్కొక్కటిలో మేము మాట్లాడుకుని మేమే తీసుకుంటాము. అది కాకుండా మేకప్ ప్రొడక్ట్స్, మేకప్ మ్యాన్ వస్తారు, వాళ్ళు వేస్తారు, లేదనట్లేదు. ఐ డూ మై ఓన్ మేకప్, సో ఆ ప్రొడక్ట్స్ కు ఉంటుంది ఖర్చు. ఇప్పుడు అవుట్ఫిట్ ఒకటైనా దానికి మ్యాచింగ్ షూస్, యాక్సెసరీస్ అవి ఉంటాయి. అండ్ ఒక ప్లేస్ కి రెస్పెక్ట్ఫుల్ గా వెళ్ళాలంటే ఆ ఖర్చులు ఉంటాయి. ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉంటాయి, మాకు పర్సనల్ లోన్స్ ఉంటాయి, అది ఇది అన్ని ఖర్చులు ఉంటాయి. ఒక్కటే థౌజండ్స్ లో ఎర్న్ చేసే వాళ్ళకి థౌజండ్స్ లో కమిట్మెంట్స్ ఉంటుంది, లాక్స్ లో ఎర్న్ చేసే వాళ్ళకి లాక్స్ లో కమిట్మెంట్స్ ఉంటుంది, క్రోర్స్ లో ఎర్న్ చేసే వాళ్ళకి క్రోర్స్ లో ఉంటాయి కమిట్మెంట్స్. కరెక్ట్, అంతే. ఓహో వీళ్ళు సీరియల్లో చేస్తున్నారు, మూవీలో చేస్తున్నారు, వీళ్ళ దగ్గర అంత డబ్బులు ఇంత డబ్బులు అని కాదు, మేము ఎంత ఎర్న్ చేస్తామో దానికన్నా ఒక 10% ఎక్కువే కమిట్మెంట్స్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ గెటింగ్ 1 lakh అంటే మీకు 1,20,000 అంతా ఖర్చు ఉంటుంది. జనరలీ దిస్ హ్యాపెన్స్. మెయిన్ గా అంటే మూవీస్ లో వాళ్ళనేమో తెలియదు కానీ సీరియల్స్ వాళ్ళైతే చాలా కష్టం అబ్బా. అసలు డే మొత్తం వెయిట్ చేస్తున్నారు కదా. అంటే మార్నింగ్ ఎప్పుడో 6 o'clock 5 o'clock వెహికల్ వస్తుంది. సో మనం రిటర్న్ ఇంటికి 11 o'clock 11:30 ఈవెన్ 12 కూడా అయ్యే టైం ఉంటుంది. అండ్ నేను పర్సనల్ గా చూసాను, మేకప్ వేసుకొని డే మొత్తం వెయిట్ చేయాలి, ఆ శారీస్, కొన్ని హెయిర్ స్టైల్స్, అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ మీరు? అదే ఫోర్స్ఫుల్ ఎవరో పుష్ చేసి నన్ను పంపించింటే ఒక 2 రోజులకే పారిపోవాల్సింది. బట్ ఇష్టపడ్డాను కదా. ఇప్పుడు మళ్ళీ నేను చెప్పా, నాకు ఫస్ట్ బిగినింగ్ లో ఇంట్రెస్ట్ లే, బట్ లేటర్ ఆన్ నేను ఓకే ఫైన్ మేబీ ఇక్కడే నేను ఫిట్ అవుతానేమో, దిస్ ఇస్ మై ఫీల్డ్, దిస్ ఇస్ మై వర్క్ అని ఎప్పుడు ఫిక్స్ అయ్యాను. అక్కడ ఎంత కష్టం వచ్చినా ఓకే ఐ లవ్, నేను నీ వర్క్ ఇష్టపడతాను కాబట్టి చేసేస్తా. యాజ్ యూ టోల్డ్ లైక్ పిక్ చేస్తారు ఒక్క టైంలో. ఫస్ట్ ప్రాజెక్ట్ లో 5కి 5:30కి పిక్ చేసేవాళ్ళు, ఇప్పుడు లైక్ 7:30కి వెహికల్ ఎక్కుతా. ది థింగ్ ఇస్ నేను ఓన్ మేకప్ వెహికల్ వెళ్తున్నప్పుడే చేసుకుని వెళ్ళిపోతా, లొకేషన్ రీచ్ అయ్యేటప్పుడు. అది కూడా ఒక టాస్క్, వెహికల్ వెళ్తూ ఉంటుంది, అన్ని ఫుల్ సెట్ అవుతుందో లేదో మళ్ళీ నాకు అలవాటు అయిపోయింది ఎవ్రీడే. సో మేకప్ చేసుకుని వెళ్తాము. 9 to 9 కాల్ షీట్ యూజువల్లీ ఉంటుంది, 9 to 9. సమ్ టైమ్స్ నైట్ షూట్స్ చేయాలంటే 2 to 2, 6 to 6 అలా ఉంటుంది. అండ్ ఫిక్స్ టైం ఉండదు. సమ్ టైమ్స్ లైక్ 9 అంటే 9కే అయిపోదు, 9:30, 10, 12. నేను 24 hours కూడా షూట్ చేసిన టైం ఉంది. ఈ రోజు మార్నింగ్ 6కి బయలుదేరితే రేపు మార్నింగ్ 6 వరకు షూట్ చేసి వెళ్ళిన ఎపిసోడ్స్. మళ్ళీ ఆ టైర్డ్నెస్ మన ఫేస్ లో ఎక్కడ కనిపించకూడదు, అదొక టాస్క్. ట్రూ, ఎగ్జాక్ట్. మేము మెయింటైన్ చేయాలి. అక్కడ కనపడు, ఎక్కడైనా కొంచెం ఆర్టిస్టులు ఎక్కడైనా డల్ గా కనపడతా, ఓహో వీళ్ళు వితౌట్ మేకప్ ఇలా ఉన్నారు, ఓ వీళ్ళు ఇలా ఉన్నారు అంటారు. దాన్ని వెనక నేను ఒక్కటి ఏం చెప్తానంటే, మేము ఇక్కడ ఏం మేకప్ వేసుకొని చేస్తాము, దట్ ఈస్ నాట్ అస్, దట్ ఈస్ నాట్ వైభవి, దట్ ఈస్ ప్రీతి, శశి ఆర్ వాట్ ఎవర్ క్యారెక్టర్ ఇట్ ఈస్. సో అలా కనపడాలని మేము ఇలా రెడీ అవుతాం.
న్యాచురల్ గా ఏముంటామో దట్ ఈస్ అస్. మళ్ళీ కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ మన సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ చేస్తే, చూసావా మేకప్ లేకపోతే ఎలా కనిపిస్తుంది. చాలా మందికి నేను చూసా, నాకు రాలే బట్ చాలా మందికి నేను అది చూసా. అప్పుడు ఐ ఫెల్ట్ బ్యాడ్. ఓకే, అంటే న్యాచురల్ గా రెగ్యులర్ గా వాళ్ళ పాపం ఇంట్లో ఉన్నప్పుడు రెగ్యులర్ గా వెళ్తున్నప్పుడు కూడా బయట వాళ్ళ కోసం అలా రెడీ అయ్యి వాళ్ళని ఇంప్రెస్ చెయ్యాలా అనేలాగా. వాళ్ళకైనా ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది. ఒక్కసారి మేకప్ వేశారంటే అది వేరే క్యారెక్టర్ లోపల వెళ్ళడానికి ఎగ్జాక్ట్లీ వాళ్ళు మేకప్ వేసుకుంటారు. ఈ మేకప్ లో కూడా మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది హౌస్ వైఫ్ లుక్ కావాలి అంటే కొంచెం గ్రాండ్ గా వేస్తారు, శారీస్ జ్యువెలరీ అన్ని వేస్తారు. ఈవెన్ సీరియల్స్ లో కూడా ఇప్పుడు హీరోయిన్స్ ఎగ్జాక్ట్లీ పని మనిషి, పాలు పోసే అమ్మాయి, అలాంటి వాళ్ళకి వాళ్ళు ఉండే కలర్ కింద డల్ మేకప్ వేస్తారు. సో మేకప్ అని చూసి డిసైడ్ చేయకూడదు. ఇప్పుడు లెనిన్ మూవీ చూసారా, అందులో అఖిల్ ఎంత కలర్ ఉన్నారు, తగ్గించడానికి చాలా కష్టపడ్డారంట. ఆ క్యారెక్టర్ కోసం వాళ్ళని అలా రెడీ చేస్తారు. సో ఇన్ని స్ట్రగుల్స్, వాళ్ళు కలర్ఫుల్ గా కనిపిస్తుంది సీరియల్ చాలా బాగుంది అనుకుంటారు, కానీ బిహైండ్ ద స్క్రీన్ మనం చేసే అక్కడ ప్రతి ఒక్కరు, మేము ఆర్టిస్టులు ఒక్కరే కనపడతాం కానీ అక్కడ ప్రతి ఒక్కరు సెట్ వాళ్ళు కావచ్చు, లైట్ ఆఫీసర్స్ కావచ్చు, డైరెక్టర్స్, కెమెరామెన్స్, ప్రొడక్షన్, ప్రతి ఒక్కరు మార్నింగ్ నుంచి ప్యాకప్ అయ్యే వరకు కష్టపడుతూనే ఉంటారు వాళ్ళందరూ. సో మార్నింగ్ స్టార్ట్ అయితే అలా ఎండలో షూట్ చేయాలి, నేను హీరోయిన్, నేను విల్లన్, నేను ఎండలో వెళ్ళాను అంటే అవుతుందా అక్కడ? దట్ ఈస్ నాట్ లగ్జరీగా కాదు మేము లైఫ్ లీడ్ చేస్తుండేది, ఎండలో చేయాలి. ఎంత అసిస్టెంట్స్ అంబ్రాలా పట్టినా యాక్షన్ అని చెప్పినప్పుడు అంబ్రాలాస్ అవుట్, అక్కడ హాఫ్ అన్ అవర్ అయినా 1 hour అయినా 2 hours అయినా ఎండలో షూట్ చేయాలి. కొంచెం బాత్రూమ్ క్లీన్ చేసే సీన్ ఉంది అంటే బాత్రూమ్ క్లీన్ చేయాలి. సో మరి ఇది ఎలా మేనేజ్ చేస్తున్నారు? లైక్ స్కిన్ కేర్ రొటీన్ ఏంటి మీది? అంటే చూస్తున్నాం కదా స్క్రీన్ లో ఎలా ఉన్నారో రియల్ గా కూడా అలానే ఉన్నారు, అంతే వైట్ గా, అంతే చక్కగా, అంత బ్యూటిఫుల్ గా, బొమ్మలాగా ఇలాగా. సో మరి ఇది ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అంటే బయట అంతా ఏమి చేపించుకోను, జనరల్ గా నార్మల్ ఫేస్ వాష్. ఇప్పుడు స్కిన్ కి సీరం అప్లై చేస్తా, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కంపల్సరీ. సీరం లేకపోయినా మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ కంపల్సరీ యూజ్ చేస్తా. దట్ ఈస్ ది మెయిన్ థింగ్ దట్ మేక్స్ యువర్ స్కిన్ గుడ్ టెక్స్చర్. సో రంగుల రాట్నం గురించి మాట్లాడాలి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఐ థింక్ 1500 ఎపిసోడ్స్ కంప్లీట్ అవుతున్నాయి. ఇంకేం దగ్గరలో 1500 అవుతుంది, 4 generations. మీ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇందులో? లాస్ట్ ఇయర్ ఆగస్ట్. 1 year అవుతుంది. ఎగ్జాక్ట్ గా 1 year, ఆగస్ట్ 7th or 8th ఆ టైంలో. వరమహాలక్ష్మి పండుగ రోజే షూట్ రామోజీలో స్టార్ట్ అయింది మాకు. సో ఈ 1 year లో మీ సెట్ లో ఎలా ఉండింది? అంటే ఏమైనా కాంప్లిమెంట్స్, అంటే అందరూ కూడా మంచి ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్లే ఉన్నారు రంగుల రాట్నంలో. సో వాళ్ళు పెద్ద పెద్ద మూవీస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ మన ఛత్రపతి ఫేమ్ శంకర్ గారు, మీ మామయ్య. సో వీళ్ళ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీకు? ఏదైనా కాస్ట్యూమ్ బాగుంటే బాగుంది అంటారు, ఆట పట్టిస్తూ ఉంటారు. మొన్న మా అత్తయ్య దగ్గర ఏమో సారీ అడగాలి, కొంచెం ఇలా అంటే డ్రామానే అగైన్ అది. ఓకే, ఏమో అక్కడేమో ఒక స్కెచ్ చేసి ఆశీర్వాదం, నన్ను ఇంటి నుంచి గెంటేస్తారని అక్కడ కొంచెం సింపతి రావాలని ఇలా కాలుకి ఇలా పడుతుంటా. అప్పుడు మొన్న రీసెంట్ గా వేశారు, శశి బెండ్ అయితే అసలు కెమెరా కనపడదు అని. నేను ఆల్రెడీ షార్ట్ అలా చెప్తూ ఉంటారు. ఏమో లైక్ ఏదైనా అవుట్ఫిట్ బాగుంటే ఇలాంటిదే మెయింటైన్ చేయమా, చాలా బాగుంది అని చెప్తూ ఉంటారు. ఇట్స్ ఫన్, ఏదైనా కామెడీ చేసుకుని. అయితే సెట్ లో మొత్తం ఫన్ ఉంటారా? అందరూ ఫుల్ జాలీ. యాక్టర్స్ అనే కాదు, ఈవెన్ హెయిర్ డ్రెస్సర్ తన పేరు సంగీత అక్క అని, తను కూడా ఒక మదర్ లా చూసుకుంటుంది ఇక్కడ. వెరీ ఫన్, అంటే ఫ్రెండ్స్ లా బాగుంటాం. ఎవ్రీ వన్ అక్కడ ఎక్సెప్ట్ 1%, ఇంకందరూ నాకు 1% వద్దు, వై టు టాక్ అబౌట్ నెగటివ్ ఎనర్జీస్, ఇంత పాజిటివ్ గా మాట్లాడుతున్నా. అంటే నెగిటివ్ అంటే ఎందుకు అంటే నేను అందరినీ ఒకేలా చూస్తా, మంచిగా మాట్లాడతా, హ్యాపీ. అక్కడ ఉన్నప్పుడు ఫుల్ జాలీ కామెడీ సెట్. ఎందుకంటే ఇప్పుడు మాకు పర్సనల్ టెన్షన్స్ 1000 ఉండొచ్చు, 1000 కమిట్మెంట్స్ ఉండొచ్చు లైఫ్ లో. ఇప్పుడు ఇప్పుడు బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తాం, ఆ టైంలో వర్క్ గురించి ఆలోచించాలి, మంచిగా యాక్ట్ చేయాలి, అది ఇది ఉంటుంది. ప్లస్ అక్కడ ఉండే వాళ్ళే మాకు ఫ్యామిలీ, అక్కడ అమ్మ నాన్న అంతా దూరం ఉంటారు. వీళ్ళ దగ్గర అందరితో హ్యాపీగా ఉండాలి, టైం స్పెండ్ చేయాలి. ఇక్కడ వర్క్ ఏముందో అది చూసుకోవాలి, అది పోవాలి. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ కొందరు కొన్ని చేష్టలు చేస్తున్నప్పుడు నచ్చరు. ఓకే, సో లైక్ 1% నుంచి కొంచెం నాకు మైండ్ డిస్టర్బ్ అయింది. బట్ ఐ డోంట్ కేర్, ఐ డోంట్ గివ్ అ డామ్. అంటే వర్డ్స్, వాళ్ళు చేసే యాక్షన్స్ ఏంటి అంటే నమ్మక ద్రోహాలు అంటారు కదా, అలా. బీయింగ్ అ గుడ్ ఫ్రెండ్, మంచి ఫ్రెండ్ గా ఉన్నట్టు నటించి వెనక పొడుస్తారు అంటారు కదా, లైక్ దట్. ఓకే, సేమ్ సెట్ లోనే. అంటే జస్ట్ ఈ సీరియల్ వరకు పరిచయమా, లేదంటే ఇదే సీరియల్? ఓకే. సో ఒక్కటి ఏంటి అంటే
నేను ఇన్ని సీరియల్స్ చేశా, నేను అందరి దగ్గర బాగా ఉండాలనే ట్రై చేస్తా, బాగా ఉంటా నా వరకు. ఆపోజిట్ పర్సన్ మనసులో వేరే నెగటివ్ గా ఉన్నప్పుడు ఐ కాంట్ హెల్ప్, ఐ జస్ట్ స్టే అవే. ఇంకేమీ లేదు నాకు ఈ ఫైట్స్ అవి ఇవి గాసిప్స్ అన్నెసెసరీ డిస్కషన్స్ ఇవన్నీ నచ్చదు. బికాస్ నా మెయిన్ ఫోకస్ నా లైఫ్ లో చాలా ఉంది, సీరియల్ వరకు కాదు. ఇప్పుడు నేను సీరియల్ లవ్ తో చేస్తున్నా, ప్యాషన్ తో చేస్తున్నా, అట్ ది సేమ్ టైం ఫినాన్షియల్ ఎక్స్పెండిచర్స్ చేస్తున్నా. నా మెయిన్ ఏంటి, ఒక డైరెక్టర్ అవ్వాలి, ఫీమేల్ డైరెక్టర్, అది బెస్ట్ ఫీమేల్ డైరెక్టర్, అలా ఒక పేరు తీసుకోవాలి, మంచి సినిమాలు ఇవ్వాలి ఇండస్ట్రీకి. దట్ ఈస్ మై మెయిన్ గోల్, దానిపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నా. ఓకే, వేరే అన్నెసెసరీ దాని గురించి నాకు ఇది లే. ఎవరైనా నేను వెళ్తున్న పాత్రలో ఇలా వచ్చి అలా వెళ్తే జస్ట్ ఇలా డస్ట్ ఇలా అంటాం కదా, డస్ట్ ని ఒక బ్రష్ లో ఇలా క్లీన్ చేస్తుంది ఇలా అంటా, అంతే. దట్స్ ఇట్. నేను వెళ్తూనే ఉంటా, వాళ్ళు ఏదైనా చేసుకుని అని. జస్ట్ నెగటివ్ ఎనర్జీస్ ని కొంచెం అవాయిడ్ చేసి ఇంకెళ్ళిపోతా. ఒక్క పర్సన్ తో కాకుండా ఇంకందరితో నాకు హ్యాపీగానే ఉంది. అక్కడ కూడా ఏం డిస్టర్బెన్స్ లేదు, జస్ట్ నాట్ టాకింగ్ విత్ దట్ పర్సన్. దట్స్ ఇట్. నెగటివ్ వైబ్స్, నెగటివ్ వైబ్స్, జస్ట్ స్టేయింగ్ అవే. ఓకే, అండ్ స్టేయింగ్ కూల్. లీడ్ ఏమైనా ఇట్లా హింట్ ఏమైనా ఇస్తారా, ఆర్టిస్టా ఆర్ ఎల్స్ డైరెక్ట్? ఇలా డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా ఎట్లా అంటే కొంచెం చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. అయితే ఆర్టిస్ట్ ఐ థింక్ నాకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో కూడా. వెరీ ఫ్రెండ్లీ, కామెడీలు చేసుకుని హ్యాపీగా షూటింగ్ చేసుకుంటాం. రంగుల రాట్నం కొంచెం పాజిటివ్ గా ఉంది సెట్, ప్రొడక్షన్ మంచి ప్రొడక్షన్, మల్లెమాల. సో పేమెంట్ కి కూడా మాకేం ప్రాబ్లం లేదు, ఆన్ టైం టక్కని వచ్చేస్తుంది పేమెంట్. కొన్ని ప్రొడక్షన్స్ లో సఫర్ అయ్యాము పేమెంట్. ఇప్పుడు మాకు ఏంటి కమిట్మెంట్స్ ఉంటాయి, ఈ డేట్ కి పే చేయాలి, ఆన్ టైం రాకుండా. బోత్ ది లాంగ్వేజెస్ లో చెప్తున్నా, వాళ్ళు ఏదో డేట్ కేసి అవన్నీ ప్రాబ్లమ్స్ అయ్యాయి. బట్ టచ్ ఈ ప్రొడక్షన్ హౌస్ ఇంత ఇది మల్లెమాల లైక్ కంపెనీస్ లో అంతా ఎలా ఆన్ టైం వేస్తారో అడిగే పనే లే వాళ్ళని, మాకు డబ్బులు వేయండి మంచిగా ఉంటుంది అంటారు. మేము అడిగే పనే లే, ఆన్ టైం ఈ డేట్ ఎవ్రీ మంత్ 10th వచ్చేస్తుంది. ఏదైనా గవర్నమెంట్ హాలిడే అంటే 9th వేసేస్తారు, ఏమైనా లేకపోతే 11th, అది దాటదు. ఎవ్రీ మంత్ 10th అట్లా. సో పేమెంట్ విషయంలో కానీ ఏమి ప్రాబ్లం లే. షూటింగ్ లొకేషన్ లో షెడ్యూల్ ఎలా ఉంటుంది అంటే మంత్ కి ఎన్ని డేస్? 1 to 15th షెడ్యూల్ ఇది. ఫస్ట్ 1 to 13th అలా చేసేవాళ్ళు, ఇప్పుడు 1 to 10th లోపల అయిపోతుంది. ఓకే, సో అంటే ఒకేసారి వచ్చి ఈ సీరియల్ ఈ డే పేమెంట్స్ మీదే లైఫ్ ని లీడ్ చేస్తున్నారా మీరు ఇప్పుడు? అవును, అంటే ప్రమోషన్స్ కానీ. నాకు ఇన్స్టాలో ఇప్పుడు అందరూ రీల్స్ చేస్తారు, ప్రమోషన్స్ చేస్తారు, చాలా అలా చేసి యూట్యూబ్ ఛానల్ చాలా మంది ఎర్న్ చేస్తున్నారు. నేను యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు 4-5 years బ్యాక్ నంబర్ 1 కొడలు టైంలోనే స్టార్ట్ చేసా. చాలా మంది సీరియల్ యాక్టర్స్ ఇప్పుడు అదే కదా, యూట్యూబ్ లోనే ఎగ్జాక్ట్లీ లాక్స్ లో ఇన్కమ్ వస్తుందని చెప్తూ ఉంటారు వాళ్ళే. అంటే నేను అప్పుడే నంబర్ 1 కొడలు టైంలోనే స్టార్ట్ చేసా. సీరియల్ టూర్ చూపించా, హోమ్ టూర్ చూపించా. యూట్యూబ్ లో ఇంకా ఉంది, ఉషా వైభవి ఆచార్య ఏమో ఉంటుంది ఛానల్, ఇప్పుడు చేయట్లే. అక్కడ వరకు చూపించా. ఇంకా డీటెయిల్ గా నా ఇంట్లో ఇది ఇలాగే ఉంది అలాగే ఉంది, నేను ఇది చేస్తున్నా, అది అంత ఓపెన్ గా నా లైఫ్ నాకు చూపించడానికి నాకు ఇష్టం లేదు, కంఫర్టబుల్ లేదు నాకు. నా పర్సనల్ లైఫ్ ఒక ప్రైవేట్ గా ఉండాలి, కంఫర్ట్ జోన్ అని. మేబీ పెళ్ళైన తర్వాత రైట్ లైఫ్ పార్ట్నర్ వస్తే అప్పుడు. ఎలాగో పెళ్లి గురించి వచ్చింది కాబట్టి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిని కోరుకుంటున్నారు. అంటే ఏమైనా లవ్ ఇలా ఏమైనా ఉందా? లేదు, ఏం లేదు. అంటే ఎలాంటి అబ్బాయి అయితే, అంటే ఇలాంటి క్వాలిటీస్ ఉన్న వాళ్ళు పెళ్లి అంటే కొంచెం పాజిటివ్ గా స్మైల్ చేస్తున్నా. అస్సలు పెళ్లి గురించి నాకు వెరీ బ్యాడ్ ఒపీనియన్ ఉండింది ఈ రోజు. ఎందుకు? పెళ్లి చేసుకోకూడదు, సన్యాసిని అయిపోవాలనుకున్నా. అంటే ఆల్ ఆఫ్ సడన్ చేంజ్. ఈ జనరేషన్ ఎలా ఉంది మీకు తెలీదా? యు నో రైట్, బ్రేకప్స్ లేకుంటే డివోర్సెస్ ఆర్ ఎల్స్ అక్రమ సంబంధాలు, వీళ్ళని చంపేస్తారు, వాళ్ళు చంపేస్తారు. సింగిల్ గా ఉంటే లైక్ చంపడం చావడం కంటే సింగిల్ గా ఉండడం బెటర్ అనుకో. ఎగ్జాక్ట్లీ, రైట్ లైఫ్ పార్ట్నర్ వస్తే లైఫ్ బ్యూటిఫుల్. అదే ఆ రైట్ పర్సన్ అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉంటే రైట్ పార్ట్నర్ అని మీకు అనిపిస్తుంది? చూడడానికి లక్షణంగా ఉండాలి, కలర్ మ్యాటర్ లేదు. ఓకే, మ్యాట్రిమోనీ ఏమన్నా నేను కూడా చూసిన తర్వాత కామెంట్ చేయండి అమ్మా, ఇంకెవరికైనా ఇలాంటి క్వాలిటీస్ ఉన్నాయి. అంటే చూసిన వాళ్ళు వాళ్ళ క్వాలిటీస్ ఏమైనా మ్యాచ్ అయితే మెసేజ్ చేయండి. అదే హైట్ జుట్టు ఇలాంటివి ఏమైనా ఉంటాయి కదా, కొంచెం ఇంత హైట్ ఉండాలి, లాంగ్ హెయిర్ ఉండాలి. హైట్ నాకన్నా హైట్ ఉండాలి, అది అందరికీ ఉంటుంది. హక్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉండాలి తల అలా. అంటే 6 feet కావాలని కాదు,
చెప్పింది జనరల్ గా కొందరికి 6 కావాలి అని ఫిక్స్ అవుతారు కదా, ఐఎమ్ 5'2" చేంజ్. సో ఒక 5'5" పైన ఎంతైనా నో ఇంకా మీ ఇష్టం. బికాస్ ఒక హస్బెండ్ పక్కన వస్తున్నారంటే వాళ్ళు కొంచెం హ్యూజ్ గా కనపడాలి కదా, వాళ్ళని చూసి భయపడాలి కదా ఎవరైనా, అందుకోసం. సో కలర్ నాకు ఏం మ్యాటర్ లేదు, ఫేర్ గా ఉన్నా ఓకే, డార్క్ గా ఉన్నా ఓకే, బ్రౌన్ గా ఉన్నా ఓకే, కలర్ డజంట్ మ్యాటర్, బట్ లక్షణంగా ఉండాలి. ప్రొఫెషన్ కన్నా ముందు క్యారెక్టర్ చెప్తాను. ఓకే, క్యారెక్టర్ లాయల్ గా ఉండాలి, అది మెయిన్ పాయింట్. లాయల్ బికాస్ నేను ఉంటా సేమ్ వే, ఒక్కరి నుంచి మేము అడగడం కాదు, సేమ్ వే మా సైడ్ లాయల్ గా ఉండాలి. ఇద్దరు కెరియర్స్ కి ఇద్దరు సపోర్ట్ చేయాలి. ఈ డౌట్స్ ఉండకూడదు అంటే ఇద్దరు ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. నా లైఫ్ లో ఏం జరుగుతుంది నేను మొత్తం వాళ్ళ దగ్గర చెప్పాలి, వాళ్ళకి వినేంత పేషెన్స్ ఉండాలి. వాళ్ళు అంతే అన్ని షేర్ చేసుకోవచ్చు, పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ గురించి ఏదైనా డిస్కస్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు దిస్ ఇస్ మీ అంటే నా ముందు ఒక మిర్రర్ ఉంది, ఆ మిర్రర్ లో నా రిఫ్లెక్షన్ నేను ఎలా చూసుకుంటానో అలా నా లైఫ్ పార్ట్నర్ ఉండాలి. అర్థమైంది? అంత ట్రాన్స్పరెంట్ గా నేను ఇది చేసా, ఇది ఇలా అన్నానంటే నేను అక్కడ సోఫా ఇలా అనేసి వచ్చా అని చెప్పాలి. నేను హేమి హైట్ చేయడానికి నాకు ఇష్టం. సేమ్ ఐ ఎక్స్పెక్ట్ విత్ మై లైఫ్ పార్ట్నర్ ఆల్సో. నాకు రిచ్ వెల్ సెటిల్డ్ అని ఏమీ లేదు మైండ్ లో. ఓకే బేసిక్ గా పని చేయాలి, ఇద్దరు కలిసి సెటిల్ అవుతాం, ఇద్దరు కలిసి ఇల్లు కడతాం, సెటిల్ అవుతాం అలా. సో మంచి వాళ్ళు రావాలి, నన్ను బాగా ప్రేమించాలి, నేను వాళ్ళకన్నా ఎక్కువ ప్రేమిస్తా. సో వాట్ యు గివ్ ఐ విల్ మేక్ ఇట్ 20 ఎక్స్ట్రా చేసి, డబుల్ లా కాదు ఇంకా ఇన్ఫైనైట్ టైమ్స్ మోర్ చేస్తా. అంటే యాక్టర్, సాఫ్ట్వేర్, డాక్టర్, ఎలాగో మీరు డాక్టర్ అవ్వలేకపోయారు కదా, ఇలా ఏమైనా అంటే నాకు ఇండస్ట్రీ లోపల వచ్చినా ఓకే, బయట వచ్చినా ఓకే, నాకు పర్టికులర్ గాలే. కానీ నా ప్రొఫెషన్ నుంచి మాత్రం బయటకు రా అని చెప్పేవాళ్ళైతే నాకు వద్దు. బికాస్ నేను లైఫ్ లాంగ్ ఇండస్ట్రీలోనే ఉండాలనుకుంటున్నా. స్టార్టెడ్ విత్ యాక్టింగ్, ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నాను చెప్పా, ఫ్యూచర్ లో ప్రొడక్షన్. సో ఇక్కడే నా లైఫ్ ఉంటుంది. సో ఇండస్ట్రీ వాళ్ళైతే మేబీ బెటర్ గా అర్థం చేసుకుంటారు అనేది ఉంది. సమ్ టైమ్స్ బయట వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, ఎవరో ఒకరు అర్థం చేసుకోవాలి అంతే. మనల్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు కావాలి. బికాస్ ఐ నో మై లిమిట్స్, నాకు నా లిమిట్స్ తెలుసు. డీసెంట్ గా ఉండాలి, ఇలా డ్రెస్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఐ నో వెరీ వెల్. ఎలా ఉండాలి ఎగ్జాక్ట్లీ అది నాకు తెలుసు కాబట్టి నన్ను అర్థం చేసుకొని వాళ్ళు మేనేజ్ చేస్తే బాగుంటుంది. కానీ ఒక చిన్న కోరిక ఉంది, చిన్నది కదా యాక్చువల్లీ పెద్దదే, చాలా ఇయర్స్ నుంచి ఉంది. అది ఇండస్ట్రీ లోపల ఉన్నా ఓకే, బయట ఉన్నా ఓకే, నన్ను చేసుకునే పోయే హస్బెండ్ కి పాడడం రావాలి. సింగర్ ఐదర్ బాత్రూమ్ సింగర్ అయినా నో ప్రాబ్లం, సింగింగ్ రావాలి. ఐ లవ్ మ్యూజిక్, నాకు సింగింగ్ అంటే చాలా ఇష్టం. అంటే ఎంత కోపం ఉన్నా నా మగుడు గారు ఒక్క పాట పాడి కూల్ చేయాలి. ఎగ్జాక్ట్లీ అలా అదొక్కటి. యాక్చువల్లీ అందరూ చెప్తారు నాకు క్రోర్పతి ఉండాలి, లేకపోతే లాక్స్. ఇప్పుడు చూస్తున్నారా మీరు ఏదైనా యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ, ఈ టీనేజర్స్ కి కూడా జస్ట్ అడుగుతున్నారు స్ట్రీట్స్ లో వచ్చి ఇంటర్వ్యూ, మీ హస్బెండ్ క్వాలిటీస్ ఏంటి, ఆర్ఎల్స్ ఎంత ఇన్కమ్ కావాలండి, 25 lakhs మినిమం. అసలు ఇప్పుడు అప్పుడులో ఏంటంటే సాఫ్ట్వేర్ అయి ఉండాలి, లేదంటే ఒక గవర్నమెంట్ జాబ్ ఉండాలి. గవర్నమెంట్ బట్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ సాఫ్ట్వేర్ చీప్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇంత సెటిల్ అయ్యి అది కాదు. ఇప్పుడు ఎంత 20 to 30 లోపల పెళ్లి చేసుకుంటారు అనుకోండి. ఇప్పుడంతా 30+ అయిపోయింది, సెకండరీ. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చేస్తున్నారు, అమ్మాయి ఇంకా డిగ్రీ పాస్ అయ్యింది, లేకుంటే అప్పుడే పనిచేసింది. అది ఎలా అబ్బాయి అంత లక్షలు సంపాదిస్తాడు? అక్కడికి ఇల్లు కట్టడం అయిపోయి ఉంటుందా? జనరల్లీ ఐఎమ్ ఆస్కింగ్. ఆశలకి కొంచెం మితి అనే ఉండాలి. అప్పుడు మన ఫాదర్ వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు అయి ఉండాలి. అలా అప్పుడే ఎందుకు? నీ లైఫ్ పార్ట్నర్ తో నువ్వు కలిసి ఆయనకి ఎంకరేజ్ చేసి వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని వాళ్ళ బ్యాక్ బోన్ గా నిలబడి పుష్ చేసి వాళ్ళని రిచ్ చెయ్యి అంతే నేను చెప్తున్నా. ఇప్పుడు రిచ్ పూర్ అనేసి నేను మాట్లాడట్లేదు. ఓకే మీడియం, ఓకే అంటే ఇప్పుడు నా ఎంత ఎర్న్ చేసేవాళ్ళ, నాకన్నా కొంచెం తక్కువైనా పర్లే, కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోండి. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు డౌన్ గా ఉండేవాళ్ళు రేపు ఎక్కడికో వెళ్ళొచ్చు. ఆర్ఎల్స్ ఇప్పుడు ఒక రిచ్ పర్సన్ ని పెళ్లి చేసుకున్నాం అనుకోండి, ఏదో ఒక లాస్ వచ్చి డౌన్ పడిపోవచ్చు, అప్పుడేం చేస్తారు? సో మనీ గురించి అంత కాకుండా రైట్ పర్సన్, ఒక ఫ్యామిలీని చూసుకునే అంటే రెస్పాన్సిబుల్ గా చూసుకునే పర్సన్, అండ్ అమ్మాయి వాల్యూ అంటే ఎంత రెస్పెక్టబుల్ గా చూసుకునే వాళ్ళు కావాలి. ఇంతే. నా ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీలో చూసుకోవాలి, నేను వాళ్ళ ఫ్యామిలీని అలాగే చూసుకుంటాను. దట్స్ ఇట్.
సో నెక్స్ట్ ఇంటర్వ్యూ వచ్చేలోపు మీకు మీ ఇప్పుడు అనుకున్న క్వాలిటీస్ ఉన్న అబ్బాయి దొరకాలి. సో అప్పుడు 1+2 చేద్దాం మీ ఆయనతో సహా. మేబీ ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారు చేసుకో అని. అంత లోపల దొరుకుతారు అనే నమ్మకం ఉంది. అదే దొరికితేనే నేను అనుకున్నాను కదా, అలా మంచి పర్సన్. సో ఇప్పుడు యాక్టింగ్ అంతా మాట్లాడేసాం, అంతా అయిపోయింది. ఇంకా చాలా చాలా మంచి సీరియల్స్ చేస్తారు, మంచి మూవీస్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్లు ఒక మంచి లేడీ డైరెక్టర్ ఎగ్జాక్ట్లీ అయ్యారు ఆల్రెడీ. అయ్యారు అంటే ఇంకా ప్రపంచం తెలియదు, ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఇప్పుడు సాంగ్స్ చేస్తున్నారు కదా, ఆల్బమ్ సాంగ్స్ తో స్టార్ట్ చేసా. యాక్చువల్లీ మూవీనే చేయాల్సింది ఒక 2 years బ్యాకే ఆల్మోస్ట్. ఇంకేం షూట్ కి వెళ్ళాల్సింది. అన్ఫార్చునేట్లీ కొంచెం ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఏమో ప్రాబ్లం అయ్యి స్టార్ట్ అవ్వలే. బట్ ఎందుకో నాకు ఆల్బమ్ సాంగ్ చేయాలనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లెట్ మీ ఇన్వెస్ట్. ఇప్పుడు ఎవరినో వెళ్ళి స్టార్టింగ్ ఇది ప్రూవ్ చేసుకునే ఇది కదా, ఎవరినో వెళ్ళి ఆడుకోవడం. బికాజ్ బ్యాడ్ థింగ్స్ అనేది అన్ని ఫీల్డ్స్ లో ఉంది. అందరూ ఇండస్ట్రీ అలా ఇండస్ట్రీ ఇలా అంటారు. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. అన్ని డిపార్ట్మెంట్స్ లో, హాస్పిటల్స్ లో అవ్వచ్చు, పోలీస్ స్టేషన్ లో అవ్వచ్చు, కాలేజెస్ లో అవ్వచ్చు, అన్ని ప్రొఫెషన్ లను మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. వి గో త్రూ సో మచ్ ఇన్ లైఫ్. సో నేను కూడా చాలా సఫర్ అయ్యా. బట్ నాకు ఒకటే అనిపించింది, ఓకే నేను ఈ సాంగ్ నేను డైరెక్షన్ చెయ్యాలి. అండ్ నేనే నాకు అయ్యే వరకు ఎలాగైనా లోన్స్ ఆర్ఎల్స్ నా పర్సనల్ ఇదో మమ్మీ గోల్డ్ ఇంకొకటో అది ఏమేం చేశానో అది ఎవరికి అవసరం లేదు. బట్ వాట్ ఎవర్ నేనే ఇన్వెస్ట్ చేసుకుని ఈ సాంగ్స్ నుంచి నేను కొంచెం ప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మూవీస్కి అది హెల్ప్ అవుతుంది అని ఇప్పుడు 2 songs డైరెక్షన్ చేసుకొచ్చా కాశ్మీర్కి వెళ్ళి. మీరే ప్రొడ్యూసర్ కూడా? నేనే ప్రొడ్యూసర్, నేనే మేనేజరు, మరి ఫుడ్ డిపార్ట్మెంట్ నేనే. ఎందుకంటే అక్కడ అందరూ వెళ్ళలేము కదా, ప్రతి ఒక్కటి నేనే మేనేజింగ్ చేసాను, నేనే డైరెక్షన్ చేసాను. అందులో నేను కూడా యాక్టింగ్ చేసా. సాంగ్ మెయిన్లీ కార్తిక్ బాబు. నిరూపం పోస్టర్ చూసారా? చూసా. అంటే పర్టికులర్లీ ఆయనతో చూడడానికి రీజన్ ఏంటి? సేమ్ క్వశ్చన్ నన్ను నిరూపం అడిగారు, వై మీ అని. ఏం చెప్పారు మరి? చెప్తా అన్న. అది ఇప్పుడు చెప్పేసేయండి. నిన్న యాక్చువల్లీ చెప్పాను. నిన్న ఇద్దరికి ఒకే లొకేషన్ లో షూటింగ్ ఉండింది. ఐ లవ్ సూర్య. ఫస్ట్ సిద్ధార్థ్ అంటే చాలా ఇష్టం నాకు, హీరో ఫేవరెట్ యాక్టర్ ఎవరు అంటే ఐ లవ్ సిద్ధార్థ్, సూర్య వీళ్ళందరూ ఇష్టం. సో సూర్యకి మరి నిరూపంకి కొంచెం సిమిలారిటీస్ ఉంది. ఓకే, అండ్ ఏదో ఒక కళ ఉంది. వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ ఈజ్ మూవీ మెటీరియల్. ఆయన సీరియల్ గెటప్ లోనే చూపిస్తారు, కానీ ప్రాపర్ గా ఇలా చూపిస్తే ఈజ్ పక్కా మూవీ మెటీరియల్. కరెక్ట్, అవును. ఆ సాంగ్ లో మీరు చూసే అవసరం గా కనపడతారు. ఆ సాంగ్ లో రిలీజ్ అయిన తర్వాత చూడండి, చెప్తా ఈజ్ మూవీ మెటీరియల్, లైక్ సూట్ అవుతారు నాకు అనిపించింది. సో ఎలాగో అందులో 2 heroines ఉన్నారు కాబట్టి ఒకరిని నేను మంజులానే తీసుకున్నా, ఇంకొకటి నేనే చేసా. సో వాళ్ళిద్దరు కప్పల్ చేస్తే కూడా అది మంచిగా బాగుంటుంది. అండ్ వాళ్ళిద్దరిది ఫస్ట్ ఆల్బమ్ సాంగ్ ఇది. సీరియల్స్ చేశారు, బట్ ఆల్బమ్ సాంగ్ దిస్ ఇస్ దేర్ ఫస్ట్. ఇది అండ్ ఇప్పటి వరకు సీరియల్ లో డాక్టర్ బాబు గానే చూసారు. ఈ సాంగ్ తో హీరో లాగా చూస్తారేమో. ఎగ్జాక్ట్లీ. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఈ సాంగ్. అలాగే మీరు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మీ ఓన్ గా మంచిగా మంచి మూవీస్ కూడా డైరెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. వెరీ సూన్. మెయిన్ ఏం ఉండేది మూవీస్ డైరెక్షన్ చేయాలి, ఏమో వచ్చి డైరెక్షన్ చేసేయాలి అలా కాదు. నేను పెద్ద ఎయిమ్ తోనే వస్తున్నా. ఇండస్ట్రీలో చేంజెస్ తీసుకురావాలి. ఇండస్ట్రీ ఇన్ ద సెన్స్ లైక్ కన్నడ, తెలుగు, తమిళ్ అన్ని ఇంక్లూడ్ అవుతుంది. ఇక్కడ లాంగ్వేజెస్ అని నేను ఏం స్ప్లిట్ చేయను. చాలా చేంజెస్ తీసుకురావాలి. ఎస్పెషల్లీ అమ్మాయిలు చాలా మంది ఎవరెవరు సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఒక క్లీన్ రూట్ నేను తీసుకురావాలి. నా నుంచి అట్లీస్ట్ ఒక 10% వాళ్ళైనా సేఫ్గా వచ్చి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఒక ఇది. అండ్ రైట్ టాలెంటెడ్ పీపుల్ని నేను చూపించాలి, రైట్ స్క్రిప్ట్స్ని చూపించాలి. ఒక్కొక్క ప్రాజెక్ట్ అంటే అది సాంగ్ అవ్వచ్చు, సిరీస్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, నేను తీసే ఒక్కొక్క ప్రాజెక్ట్లను ఒక్కొక్క మెసేజ్ ఉండాలి. ఏదో ఒకటి తీసేయాలని కాకుండా నాకే కొన్ని రూల్స్ నేను పెట్టుకున్నా, ఇలా ఉండాలి ఇలా ఉండాలని. దాని ప్రకారంగా దాన్ని దాటకుండా మంచిగా చేసుకొని వెళ్ళాలి. ఒక టాప్ పొజిషన్ లో ఉండాలనే మేనిఫెస్ట్ చేస్తున్నా, అవుతానన్న నమ్మకం నాకు ఉంది. అవుతారు మేబీ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ మీరు ఇంటర్వ్యూ తీసుకుంటే. దిస్ ఇస్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, దిస్ ఇస్ జస్ట్
మై డ్రీమ్ అండ్ మేనిఫెస్టేషన్. యా, సో ఇది మనకి రాసి పెట్టి ఉంది కాబట్టి అనుకోకుండా ఇష్టం లేకుండా ఇంట్రెస్ట్ లేకుండానే ఇంతవరకు వచ్చారు అంటే ఏదో ఉంది, ఏదో చేయాలి కాబట్టి మీరు ఇలా వచ్చారు. సో అది చేస్తారు. అండ్ ఫైనల్లీ మీ ఈ ఐ థింక్ 2015లో ఇండస్ట్రీకి వచ్చారు కదా, సో ఈ 11 yearsలో మీ బాగా ఫేవరెట్ ఆర్ ఎల్స్ రీసెంట్ ఫేవరెట్ బాగా క్లోజ్ పర్సన్కి ఒక చిన్న ప్రాంక్ కాల్ చేద్దామా? ఏదో ఇన్కంప్లీటెడ్గా ఉంది నాకు ఇంటర్వ్యూ. ప్రాంక్ ఆర్ ఎల్స్ ఇలా ఏమైనా. నిరుపమ్ చేయనా మంజులక్ష్మి? యువర్ విష్. ఎవరు మీకు బాగా, ఎవరి దగ్గర నుంచి మనకి మంచి అవుట్పుట్ వస్తుంది అనేది చూద్దాం. నిరుపంకి ఎవరికి చేయండి కానీ ఎవరు నవ్వకూడదు. సరే, సీరియస్ గైస్, ఓకే, సైలెంట్. ఐ డోంట్ నో ఎలా రియాక్ట్ అవుతారని. రోల్ అవుతుందా? ఆల్రెడీ. హలో. హలో. హాయ్ నిరుపమ్, బిజీ ఉన్నారా? ఓకే, ఒక పెద్ద టెన్షన్లో ఉన్నా. బట్ ప్లీజ్ డోంట్ మైండ్. అది యాక్చువల్లీ నాకు ఒక మార్నింగ్ కాల్ వచ్చింది ఎడిటర్ నుంచి. మీరు ఈ మంత్లో ఫ్రీ ఉన్నారా బై ఎనీ ఛాన్స్? ఏంటి విషయం ఏంటి? నేను అదే సాంగ్ మా దగ్గర కాపీ ఉంది కానీ ఎడిటర్ దగ్గర ఒరిజినల్ కాపీ ఫ్యూ క్లిప్స్ డిలీట్ అయిపోయిందంట. సో ఐఎమ్ చాలా టెన్షన్లో ఉన్నా. యూనో లైక్ టోటల్ అయింది. ఆ కాపీ వాళ్ళు ఏంటి క్వాలిటీ ఉండే కాపీ ఇవ్వలే మాకు. జనరల్గా నార్మల్ ఇస్తారు, పోస్ట్ చేసేలాంటిది లేదు. ఆ ఎడిటర్ ఏంటో హార్డ్ డిస్క్ ఏమో ప్రాబ్లం అయిపోయిందంట. కొన్ని షార్ట్స్ ఉండేది, కొన్ని ఇది ఇంకొక దాంట్లో డబుల్ కాపీ కూడా చేసుకోలేదంట వాళ్ళు. కొన్ని షార్ట్సే ఉంది అని. అంటే ఏం దృష్టి తగిలిందో ఏంటో నాకు చాలా టెన్షన్గా ఉంది. ఫైనల్ కాపీలో ఎగ్జాక్ట్లీ ఆల్మోస్ట్ ఒక 30% ఆఫ్ ది సాంగ్ లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లే నిరూపం. అది చిప్ రికవరీ అయ్యి చేస్తారు కదా. ఏమో క్రాష్ అయిపోయింది అని చెప్తున్నారు. మార్నింగ్ నుంచి అదే మాట్లాడుతున్నా నేను. నాకు చాలా టెన్షన్గా ఉంది, ఏడుపు వస్తుంది. ఇప్పుడు సరే, అది ఏడవడం వల్ల ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వదు కదా. అంటే దాన్ని ఏమైనా రికవరీ చేసే పాసిబిలిటీ ఉంటుందా లేదా అదన్నీ అడిగా నేను. అవే చెక్ చేశారు. లేదు మేడం, ఐఎమ్ సారీ, నేను కొంచెం అమౌంట్ ఇస్తాను, నా సైడ్ నుంచి మిస్టేక్ అయింది, మీరు కొంచెం వేసి రీషూట్ చేసుకోరండి అంటున్నారు. బట్ ఇప్పుడు మనకు స్నో కూడా ఉంటుందో లేదో తెలీదు కదా. అదేంటి అంత ఈజీగా రీషూట్ చేసుకోండి అనేది. ఏం చేయాలి నిరూపం? ప్లీజ్ ఏమైనా చెప్పండి. నాకు చేతులు కాలు ఆడట్లేదు. హలో, వాట్ టు డూ? అలా ఎలా అర్థం కాదు. కాదు, విత్ వాట్ నెక్స్ట్ స్టెప్ అని. ఇప్పుడు నేను ఎలాగో బెంగళూరుకి వెళ్తా, మళ్ళీ అగైన్ ఐల్ గో అండ్ చెక్. ఇన్ కేస్ అవ్వకపోతే ఏం చేద్దామని. ఇంత కష్టపడి అది వేస్ట్గా వెళ్ళకూడదు కదా. అంటే అసలు వెళ్తే అక్కడ ఏముందో ఏమి లేదో చూస్తే ఒక ఐడియా వస్తుంది. మెయిన్ క్లిప్సే లేదు, బ్యూటీ షార్ట్సే లేదు మెయిన్. మీది మంజులాది కానీ నాది మీది కానీ మెయిన్ ఇదే లేదు. మేము స్టోరీలో ఏం కన్వే చేయాలనుకున్నామో అదే లేదు మెయిన్. ఏం చేయొచ్చు? నేను వెళ్ళి అయినంత నేను చెక్ చేస్తా, బట్ ప్లీజ్ డోంట్ జడ్జ్ మీ. నువ్వు చేసింది కూడా లేదు కదా. అంటే అంటే కావాలని చేసింది కాదు కదా. ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఎగ్జాక్ట్లీ వాట్ యు డిడ్ అని కాదు కదా. నేను ఇప్పుడు మీకు ఒక ఫుల్ వీడియో పంపించాను కదా నేను. ఆ వీడియో కూడా లైక్ ఏంటి నార్మల్ క్వాలిటీ అంతే, బట్ వాళ్ళు మాకు ఫైనల్ క్వాలిటీలో ఇచ్చింది లేదు. అది తీసుకోవాల్సింది ఇలా అయిపోయింది. ఇప్పుడు ఏంటి రీషూట్ చేద్దామా కొంచెం, ఇన్ కేస్ దొరకకపోతే?
చూద్దాం, లెట్ మీ ఆల్సో థింక్ అసలు ఏంటి అని. థింక్ చేసి చెప్తారా? సరే. నిరుపం, ఓకే సారీ, ఇది ప్రాంక్ కాల్. హలో, సారీ, ఒక ఇంటర్వ్యూలో ఉన్నారు, వాళ్ళు చేయమని చెప్పారు. ఏమనుకోకండి. ఓకే ఓకే, ఓకేనా? యా, వెరీ సూన్ సాంగ్ రిలీజ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో ఫైనల్లీ సాంగ్ షూట్ అయిపోయింది. సో మంచిగా షూట్ అయింది అని కూడా బాగా టెన్షన్ పెట్టేశారు. సో ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, అసలు సాంగ్ ఏంటి, ప్రొడక్షన్ ఏంటి, ఒకసారి చెప్తారా? ప్రొడక్షన్ పేరు వైబ్స్ యూనివర్స్. ఓకే, వైబ్స్ యూనివర్స్. అండ్ సాంగ్ వెరీ సూన్, విత్ ఇన్ అ మంత్ మేము రిలీజ్ చేయాలనుకుంటున్నాము. యాక్చువల్లీ వీ హ్యావ్ డిఫరెంట్ ప్లాన్స్, వేరే లాంగ్వేజెస్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. సో వీఆర్ టేకింగ్ సమ్ టైమ్. యా, వెరీ సూన్. సాంగ్ పేరు, ఆల్బమ్ సాంగ్ పేరు మళ్ళీ ఇలా, ఆ లవ్ స్టోరీ రిటర్న్ బై డెస్టినీ, డైరెక్టెడ్ బై వైభవి ఈశ్వర్. నైస్, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో సాంగ్ రిలీజ్ అవ్వగానే ఫస్ట్ నేనే చూస్తాను. అప్పుడు టీంతో వచ్చి ఇస్తా ఇంటర్వ్యూ. యా, మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మన యాక్టర్స్ నిరుపమ్, మంజుల. యా, డన్ డన్. థ్యాంక్ యూ సో మచ్. Yeah. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so much. Bye bye. Bye. Bye.